ఉత్తరాంధ్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలలో కుండపోత కురవడంతో వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ఒడిశాలోని పూరి వద్ద తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఛత్తీస్గఢ్ వైపు పయనిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు వాయుగుండం తీరం దాటినప్పటికీ మరో 24 గంటలు ఏపీ పైన ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పింది. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్రలో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరంలో 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చింతపల్లి 13.7 సెంటీమీటర్లు, గంగవరం 12.6, ముంచంగిపుట్టు 12.1, విజయనగరం జిల్లా గోవిందపురంలో 13.9, పెద్దనందిపల్లిలో 12.3, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేటలో 13.1, శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరంలో 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అనకాపల్లి జిల్లా తాండవ జలాశయం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అమ్మపేట, కొత్తమల్లంపేట గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. కోనాం జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తోంది. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని తాటిపూడి జలాశయం నుంచి 350 క్యూసెక్లు కిందకు వదలడంతో భీమిలి వద్ద లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మడ్డువలస జలాశయం 8 గేట్ల ద్వారా 17,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళంలోని వంశధార, నాగావళి, బహుదా నదుల్లో భారీగా వరద చేరుతోంది. విశాఖలోని మేఘాద్రి జలాశయం నీటి మట్టం పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైవాడ మినహా అన్ని జలాశయాల గేట్లు ఎత్తేశారు. వర్షాలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బాలు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. బాలు, 2 రోజుల నుంచి కురిసినటువంటి ఎడతెక్కలేని వర్షాలకు సేవలం జిల్లాలోని అనేక లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయ్యాయి. ముఖ్యంగా ఏదైతే ఒరిస్సా క్యాచ్మెంట్ ఏదో కానీ అటు విజయనగరంలో కురుస్తున్న వర్షాలకు నాగావళి వంశధానికి అయితే వరద పోటెడుతుంది. దీంతో పాటు ఏదైతే చిన్న చిన్న నదులుగా ఉన్నటువంటి రెల్లిగడ్డ కానీ అగతాకు గడ్డ, సహాయగడ్డ కూడా భారీగా వరద నీరు పోటెట్టడంతో సుమారు 10,000 ఎకరాలు పైగా వరి పంట అయితే పూర్తిగా నీటి పరిస్థితి. మరోవైపు విజయనగరం సేవలకు సంబంధించినటువంటి అటు సంతగడ్డ మండలం, పొందూరు మండలం కంటే పూర్తిగా రాకపోకలన్నీ ఆగిపోయాయి చెప్పలేదు. మొత్తం ఏదైతే రెల్లిగడ్డ అయితే చాలా బీభత్సం సృష్టిస్తుంది. అక్కడ విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు పరివాహక ప్రాంతంలో ఎక్కడికక్కడ అయితే నీరు వడ్లు ఎక్కడంతో తీవ్రంగా పంట నష్టం అయితే జరుగుతుంది. మరోవైపు ఏదైతే తంపర భూములు పొలాలకు సంబంధించిన తంపర భూములు కూడా వంశధార కాలువలు పోటెడుతుంటే సుమారు 5,000 ఎకరాల్లో పంట నష్టం అయితే చేస్తుంది. మరోవైపు పొంగుతీర ప్రాంతాల్లో కూడా ఒకసారిగా వరద నీరు ఎక్కువగా ఏదైతే నాగావళి వంశధార కలిసే ప్రాంతాల్లో వరద పోటెడుతుంటే మత్స్యకారులందరినీ కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. మరో 2 రోజుల వరకు కూడా వేట వెళ్ళొద్దని నిన్న మొత్తం కూడా వర్షపాతం అంతా లేనప్పటికీ కూడా అటువైపు ఏదైతే పైన క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇప్పుడు నదులన్నీ పోటెడుతున్నాయి. మరొక కొన్ని గంటల్లోనే గొప్పగాలికి సంబంధించిన వంశాల్లో కూడా సుమారు 10,000 పైగా ఇప్పటికే కృషికి నీరు బయట విడుదల చేస్తున్నప్పటికీ మరికొద్ది గంటల్లో భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండగా ఈ స్థానికులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే పరివార ప్రాంతాల్లో ఉంటే ప్రజలందరూ కూడా నదుల వద్దకు వెళ్ళవద్దని, పశువులు కూడా బయటకు వెళ్ళవద్దన్నారు. నిన్న కూడా కొన్ని గొర్రెలు, ఆవులు కూడా చనిపోవడం జరిగింది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే బాలు, మనం చూసినట్లయితే ఈ వరద బీభత్సానికి పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది కదా. ఏ ఫుడ్ కి సంబంధించినటువంటి పంట పొలాలు నానిపోయాయి? ఎన్ని హెక్టార్ల మేర నష్టం వాటిల్లింది? అయితే అధికారిక లెక్కల ప్రకారం అయితే ఇప్పటి వరకు ఇంకా లెక్కలు అయితే మొదలు పెట్టలేదు. ఇప్పటికే ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. పంట నష్టం పూర్తిగా కూడా అన్వేషణ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు సుమారు 10,000 ఎకరాలు పైగానే పంట పూర్తిగా అయితే నీట మునిగిన పరిస్థితి. అయితే గత 15-20 రోజుల క్రితమే వరి నాటిన పరిస్థితి నేపథ్యంలో వరి పంట ఎంతవరకు నష్టపోతుందని చూడాలి. ఎందుకంటే ఒక 5-6 రోజులు ఇదే నీరు నిలువ ఉంటే పూర్తిగా కుళ్ళిపోయే పరిస్థితి ఉంది. మరోవైపు చిన్న చిన్న దుబ్బులు ఏదైతే పెట్టిన పరిస్థితి నేపథ్యంలో దుబ్బులు కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. పూర్తిగా నీరు తగ్గిన తర్వాత దీని యొక్క ఎవల్యూషన్ అయితే ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే భారీ ఎత్తున అయితే పంట నష్టం అయితే కనిపిస్తా ఉంది. రైట్ బాలు.